ఉండబోతుంది. యుఎస్ఏ కార్యాలయం కూడా మూసేశారు కాబట్టి ఇప్పుడు యుఎస్ఏ ఏ విధంగా దీన్ని రియాక్షన్ తీసుకోబోతుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇటు ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే ఇరాన్ లో 224 మంది చనిపోయారు, 100 మంది గాయాలయ్యారు. చాలా ఇరాన్ లో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇరాన్ కూడా ప్రతి దాడులు ఏమీ ఆపట్ల. ఇరాన్ కూడా చాలా గట్టిగానే దాడులు నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లో పూర్తిగా కూడా టెల్ అవీవ్ నగరం మొత్తం కూడా పూర్తిగా కూడా చాలా వరకు దెబ్బతినింది అనేది కొంత సమాచారం మనకి అందుతోంది. అయితే ఈ దాడిని ఇప్పుడు అమెరికన్ యుఎస్ ఎంబసీ మీద జరిగిన దాడిని ఏ విధంగా చూస్తోంది అమెరికా అనేది మనం ఇప్పుడు చూడాలి. దానికి సంబంధించే అఫీషియల్ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. యుఎస్ అంబాసిడర్ ఏ విధంగా ఆ ట్వీట్ కూడా వేశారు. ఇజ్రాయెల్లోనే అమెరికాలో యుఎస్ ఎంబసీ మీద ఆ దాడి జరిగిందని కౌన్సిలెంట్ మీద కూడా. సో అంటే దీన్ని అమెరికా ఏ విధంగా తీసుకువెళ్తుంది, అమెరికా దాన్ని ఏ విధంగా చూడబోతుంది అనేది ఒక చర్చ. మరోవైపు ఇరాన్ గురువుగా ఉన్న పెద్దగా ఉన్న అక్కడ అలీ ఖమేనీ పరిస్థితి ఏంటి? అలీ ఖమేనీ ఇప్పుడే పారిపోయాడు, కుటుంబంతో సహా బయటికి వెళ్ళిపోయారని ఒక సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఇరాన్ నగరంలో ఉన్న కొన్ని నగరాలని అక్కడ ఉన్న ప్రజలు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది బయటికి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఖమేనీ కూడా వెళ్ళిపోవడం, అలీ ఖమేనీ కూడా వెళ్ళిపోవడం కొంత సమాచారం అందుతుంది. కానీ ఇప్పటికే రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఖమేనీని నువ్వు ఖచ్చితంగా నీకు ఇబ్బంది తప్పదు, నువ్వు దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పి రష్యా లాంటి దేశాలు కూడా స్వయంగా ఫోన్ చేసి చెప్పిన నేపథ్యంలో ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, అమెరికా దీన్ని ఏ విధంగా చూడబోతుంది, దీంతో అమెరికా ఇజ్రాయెల్ తరఫున ఇరాన్ మీద ఫైట్ చేసే పరిస్థితి ఉంటుందా? సో ఆ దాడులు చేస్తే ఏ విధంగా దాడులు ఉంటాయి అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు అమెరికన్ అంబాసిడర్ ఇరాన్ లో ఉన్న ఇజ్రాయెల్ లో ఉన్న అమెరికన్ అంబాసిడర్ మీద కూడా అటాక్ జరిగింది కాబట్టి సో ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు అమెరికా ఏ విధంగా దాన్ని చూడబోతుంది, దాన్ని ఏ విధంగా తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు అమెరికన్ ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా కొంత ఆలోచన కనపడుతుంది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు అనేది ఫర్దర్ గా అమెరికా రష్యన్ దేశాలు లేదు, రష్యన్ ఇప్పటికే కొంత ఇది మూడో ప్రపంచ యుద్ధంకి దారి చేసే అవకాశం ఉంటుందా, అట్లాంటి అంశాలన్నీ కూడా మనకి ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. చాలా వరకు అటువంటి చర్చలకు సంబంధించి దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు ఈ జరుగుతున్న సిచ్యువేషన్ ని ఇది ఇంతటితో ఆగే పరిస్థితి ఉందా, లేదు కొంచెం సైలెంట్ అవుతారా లేదా అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిజంగానే ఈ వ్యవహారంలో శాంతి చర్చలు జరిగే పరిస్థితి ఉందా, శాంతి చర్చలు జరిగితే ఏ విధంగా ఈ శాంతి చర్చలు వెళ్తాయి అనే దాని మీద కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ వ్యవహారం మాత్రం జరుగుతున్న వ్యవహారంలో కొంత సెన్సిటివ్ పెరిగింది. యుఎస్ అంబాసిడర్ మీద జరిగిన దాడుల వ్యవహారంలో కొంత సెన్సిటివ్నెస్ పెరిగింది అనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. సో థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ప్రజెంట్ టెల్ అవీవ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ యుఎస్ ఎంబసీ కార్యాలయం పైన భారీ దాడికి ప్రయత్నించింది ఇరాన్. దాంట్లో సఫలీకృతమైంది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ క్యాబిన్స్ కానివ్వండి, ఇతరత్ర గోడలు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయాయి. ఒకప్పటి ఎంబసీ కార్యాలయం ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాం మళ్ళీ నేను. సో ఎంబసీ కార్యాలయంలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ గతంలో ఆ బిల్డింగ్ చూస్తే అద్భుత అన్నట్టుగా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే కనుక పూర్తిగా శిథిలం అయిపోయింది, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో ఈ రెండు వ్యత్యాసాలు గమనించండి. సో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతోంది యుఎస్ ఎంబసీ కార్యాలయం బిఫోర్ ఇరాన్ అటాక్ కంటే ముందు, ఇప్పుడు ఇరాన్ అటాక్ తర్వాత లోపల పరిస్థితి ఎలా ఉంటుందండి, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడంతా కూడా కొంత శిథిలాలుగా పడి ఉన్నాయి, పైన పెచ్చులు ఊడిపడ్డాయి, ఆ తర్వాత సీలింగ్ ఊడిపడింది, క్యాబిన్స్ అన్ని కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. ప్రస్తుతానికి ఈ విషయం పైన నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది ఇంకా కూడా తప్పుడు వార్తలు అంటూ కూడా ఆరోపణలు చేస్తూ పిచ్చి కూతలు కూస్తున్నారు. సో ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ తప్పుడు వార్తలు ప్రచురించే అవకాశం, అటువంటి ఆసక్తి ప్రయత్నం కానీ ఎవరు చేయరు కూడా. ఇక్కడ నేను ఒకసారి మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని మీకు ఆ ట్వీట్ రూపంలో చూపిస్తాను. ఒకసారి ట్వీట్ ప్లే చేయండి. ఆ ట్వీట్ లో చాలా క్లియర్ కనబడుతుంది. అంబాసిడర్ మార్క్ హుక్, అంబాసిడర్ మైక్ హుక్ ఏం చెప్తున్నారు, ఇక్కడ అవర్ యుఎస్ ఎంబసీ
US embassy in Israel and consulate will officially remain closed today as shelter in place is still in effect. అర్థమవుతోంది కదా. So some minor damage from concessions of Iranian missile hits near embassy branch in Tel Aviv, but no injuries to US personnel. US personnel అధికారులకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎటువంటి గాయాలు కాలేదు. కానీ చాలా పక్కాగా అక్కడ ఇరాన్ మిసైల్ పడడం వల్ల ఈ దాడిలో ఈ యొక్క US ఎంబసీ కార్యాలయం ధ్వంసమైందని మాత్రం చాలా స్పష్టంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని మీకు చూపిస్తున్నాం. సో కొంతమంది తప్పుడు వార్తలు అంటూ మాట్లాడుతున్నారు. ఒకటి గమనించండి, RTV అందరికంటే వేగంగా, ఖచ్చితంగా, అథెంటిక్ గా పలుమార్లు ధృవీకరించుకున్న తర్వాతే మీకు ఏదైనా ప్రచురిస్తుంది, ఏదైనా విషయం చెప్తోంది. సో ఇక్కడ అమెరికా కార్యాలయం ఎంబసీ పైన ఇప్పుడు దాడి చేయడం పైన ఒక్కసారిగా అటు అమెరికన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఒక వార్త చాలా స్పష్టమైనటువంటి ఒక మాట చెప్పుకొచ్చాడు. ఫాక్స్ న్యూస్ తో మాట్లాడిన దాంట్లో ఏ క్షణమైనా ట్రంప్ టార్గెట్ గా ఇరాన్ దాడి చేయొచ్చు, ట్రంప్ పైన అటు ఇరాన్ హత్య కుట్ర చేస్తున్న మాటని నెతన్యాహు మాట్లాడుకొచ్చాడు. ఆ మాట నుంచి ఇప్పుడు ఈ దాడి మరింతగా బలం చేకూరుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆయన ఒక పెద్ద శత్రువు కాబోతున్నాడు. ఆ పెద్ద శత్రువు పైన నెంబర్ 1 శత్రువు అవుతున్నాడు ఆయన ట్రంప్ అందరికీ. సో ఈ ఇరాన్ కూడా నెంబర్ 1 శత్రువు అయ్యాడు. ఎందుకంటే న్యూక్లియర్ ని మేము ప్రయోగిస్తామని ఇరాన్ చెప్తుంటే వద్దు అని అమెరికా వారించడంతో పాటుగా మాకు సపోర్ట్ గా నిలబడింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మొత్తం కూడా ట్రంప్ పైన కక్ష కట్టింది, ట్రంప్ పైన దాడి చేయాలన్న ఆలోచనతో ఉంది. ట్రంప్ ని హత్య చేసే అవకాశం ఆల్రెడీ 2 సార్లు అటెంప్ట్స్ కూడా చేసింది, కానీ ఫెయిల్ అయిందనే మాటని నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా US ఎంబసీ కార్యాలయం పైన ఈ దాడిని డైరెక్ట్ గా అమెరికాని రారమ్మని పిలిచి యుద్ధంలోకి ఇరాన్ ఆహ్వానించినట్టుగానే ఉంది. మరి దీనిపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే అమెరికా గనక దీనికి రిటిలియేట్ అయ్యి యుద్ధాన్ని గనక ప్రారంభించాల్సి వస్తే దాని పరిస్థితి తట్టుకోవడం ప్రపంచ దేశాలకి ఇప్పట్లో అయితే లేదు. ఎందుకంటే యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం అంటే చిన్న విషయం ఏం కాదు. సో అటువంటి ఒక యుద్ధం కనుక జరగాల్సి వస్తే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా అతలాకుతలమే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడులని మరింతగా తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి టెల్ అవీవ్ ప్రాంతాన్ని పూర్తిగా నేలమట్టం చేయడమే లక్ష్యంగా ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తోంది. దాడుల్లో ఏకంగా టెల్ అవీవ్ ప్రాంతంలోని అమెరికా ఎంబసీ భవనం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఎంబసీకి సమీపంలో ఉన్నటువంటి ఒక చోట ఇరాన్ మిసైల్ పడింది. అయితే ఇరాన్ దాడిలో పాక్షికంగా అమెరికా ఎంబసీ షెల్టర్ ఇన్ ప్లేస్ అమలులో ఉన్నటువంటి ఎంబసీ సమీపంలో ఈ బాంబులు పడ్డాయి. అయితే దాడిలో ఇజ్రాయెల్లోని US ఎంబసీ కార్యాలయం మూసివేయబడింది. ఇటు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లోని సుమారుగా 250 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా 1300 మందికి గాయాలయ్యాయి. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లో పూర్తిగా టెల్ అవీవ్ నగరం దెబ్బతినిపోయింది. ఒకసారి ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం. What the fuck? תראו רסיסים על הגלזביץ', אני צועד הביתה, אני עוד לא יודע מה אני הולך לראות. What the fuck? תראו רסיסים על הגלזביץ', אני צועד הביתה, אני עוד לא יודע מה אני הולך לראות. What the fuck? చూసారు కదా, ఇది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి US ఎంబసీ కార్యాలయం. ఎంబసీ కార్యాలయంలో సమీపంలోనే ఇరాన్ మిసైల్ పడడంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ ప్రాంతంలో ఈ ఎంబసీ కార్యాలయం పూర్తిగా అక్కడ ఇది గతంలోని విజువల్, ఇది ఎంబసీ ఆఫీస్ గతంలో విజువల్. ఇప్పుడు ఒక్కసారిగా ఈ ప్రాంతంలోనే అక్కడ మిసైల్ పడడంతో కరెంట్ సిచ్యువేషన్ ఇది. గతంలో ఎంబసీ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి ఆ విజువల్ చూడండి, ఆ బిల్డింగ్ తాలూకు విజువల్ మీరు గమనించండి. రైట్ సైడ్ ఇప్పుడు విజువల్ గమనించండి. పూర్తిగా అంతా కూడా చెల్లా చెదరైపోయాయి. అక్కడ గోడలు విరిగిపోయాయి, గ్లాసెస్ మొత్తం కూడా కింద నేల పడిపోయాయి. అక్కడ కనీసం అది ఒక నిజంగానే US ఎంబసీ కార్యాలయం అన్న చందంగా శిథిలావస్థలోకి చేరిపోయినట్టుగానే కనబడుతోంది. పూర్తిగా అక్కడ ఆ దాడిలో భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. ఆ లోపలి భాగం మొత్తం కూడా చెల్లా చెదరైపోయాయి, కుప్పకూలిపోయింది.
సీలింగ్ ఊడిపోయింది, పక్కనటువంటి ఆ క్యాబిన్స్ ఇతరత్రన్నీ కూడా కుప్పకూలిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే యుఎస్ ఎంబసీ కార్యాలయాన్ని మూసివేసినట్టు తెలుస్తోంది. ఏకంగా యుఎస్ ఎంబసీ కార్యాలయం సమీపంలోనే దాడులు చేసింది ఇరాన్ అంటే దీనికి సమాధానంగా మరి అమెరికా ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాలి. డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి రియాక్షన్ ఇస్తాడు దీనిపైన మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. స్క్రీన్ పైన చూస్తున్నారు అంబాసిడర్ మైక్ హుక్ ఇక్కడ ఒక ట్వీట్ చేశారు. యుఎస్ ఎంబసీ